హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నానండి. మీరు ఈ కార్తీక మాసం అంతా చేశారా మరి? సో ఈ కార్తీక మాసంలోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ కథ విన్నా, ఈ ప్రసాదం తిన్నా నడ్డితనము, గుడ్డితనము, తర్వాత ఏంటంటే అష్టైశ్వర్యాలు, అలాగే భోగభాగ్యాలు, అలాగే సంతానం లేని స్త్రీలకి సంతానం కలుగుతుంది. అలాగేంటంటే కథలోనే ఉంటుంది. సో ఈ పూజకి ఎంతో ఖర్చు కూడా అవ్వదండి. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పినట్టు మూడు ద్రవ్యాలు ఉంటే సరిపోద్ది. సో మిగతావన్నీ మన మనస్తృప్తి గురించి మనం పెట్టుకోవడం దేవుడికి. అంటే ఇది కావాలి, అది కావాలి అని అడగరు భగవంతుడు. సో బుక్కులోనే ఉంటుంది, చదివితే కథలోని. ఒక పైసా గంజాయి, ఒక పైసా ఆకు చెక్క, ఒక పైసా నువ్వుని అని. అలా ఏంటంటే స్వామికి ఎప్పుడు కూడా నువ్వుల నూనె పెడతారండి. అలాగే చలివిడి వడపప్పు పెడతారు, ఆకు చెక్క పెడతారు, ఇంకా అటుకుళ్ళు, కొబ్బరి, పంచదార కలిపిన ప్రసాదం పెడతారు. ఇంకా ఏంటంటే 3 కొబ్బరికాయలు స్వామివారిని ముందున పీట మీద కూర్చోబెట్టి మర్రాకులు, మర్రి పళ్ళుతో ఉన్నవి పెడితే చాలా మంచిదండి. ఇక నేనైతే మర్రిపళ్ళతోనే తీసుకొచ్చాను. మర్రిపళ్ళతో పెట్టి చక్కగా స్వామికి పసుపు గంధం పెట్టేసి ఇంకా కలవ పూలు తీసుకొచ్చి కలవ పూలు పెట్టారు. ఇంకా ముగ్గురిని 3 విధాలుగా 3 చెంబులు పెట్టి 3 కలసాలు పెట్టి 3 కొబ్బరికాయలు పెట్టి స్వామివారికి ఎడమవైపు త్రిమూర్తుల వారు ఎడమవైపు వినాయకుడిని అయితే నిలుపుకొని ఇంకా కథ అయితే స్టార్ట్ చేసి మన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకొని కథ చదువుకొని ఇంకా ఇక్కడ పెట్టాం కదా, పూజ పొట్లం తీసుకొచ్చాం కదా, అది మనకి స్వామివారికి ధూపం వేస్తారు కదండి, వేసేసి చక్కగా మళ్ళీ సాంబ్రాణి ధూపం కూడా వేసి చక్కగా వచ్చిన ఈ బంధువులందరికీ కూడా, పిల్లలకి, పెద్దవాళ్ళకి స్వామివారి ప్రసాదం పంచాలండి. అలాగే ముఖ్యంగా ఏది తిన్నా తినకపోయినా ఆకు చెక్క మాత్రం కంపల్సరీగా తినాలి. ఎవరైనా స్వామివారి అక్షంతలు తీసి తల మీద వేసుకొని, స్వామి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అని వేడుకోవాలండి. ఈ కార్తీక మాసంలో ఈ పూజ చేయడాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీస్సులు మనకి దొరుకుతాయని అంటారు. సో కలుగుతాయని అంటారు. అందుకు ఈ మా స్వామివారికి 9 మేళాలు, 5 మేళాలు, 3 మేళాలు ఇస్తారండి. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.